నమస్కారం ఫ్రెండ్స్. ఈ వేగంగా పరుగులు తీస్తున్న ప్రపంచంలో మనం చాలా విషయాలు వెంటనే కావాలనుకుంటాం. ఫలితం వెంటనే రావాలి, విజయమూ వెంటనే రావాలి. కానీ ఒక చిన్న ప్రశ్న: ఓపిక లేకుండా నిజమైన విజయం సాధ్యమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఓపిక అంటే ఏమిటి, అది ఎందుకు అంత ముఖ్యమైంది, మరియు మన జీవితాన్ని ఎలా మార్చగలదు. తొందరపడకుండా, కోపం లేదా నిరాశకు లోనవ్వకుండా, సరైన సమయం వచ్చే వరకు శాంతంగా ఎదురుచూడగలగడం. సరళంగా చెప్పాలంటే, కష్టాల మధ్య కూడా మనసు స్థిరంగా ఉంచడం, ఆలస్యమైనా ఫలితం వస్తుందని నమ్మకం కలిగి ఉండడం, తొందరగా వదిలేయకుండా ప్రయత్నం కొనసాగించడం. చిన్న ఉదాహరణ: ఒక రైతు విత్తనం వేసిన వెంటనే పంట రావాలని ఆశించడు. అతను నీరు పోస్తాడు, చూసుకుంటాడు, సమయమిస్తాడు. అదే ఓపిక. ఓపికలో ఉండే ముఖ్య లక్షణాలు: సహనం, టాలరెన్స్, పట్టుదల, పర్సిస్టెన్స్, విశ్వాసం, ఫెయిత్, సమయంపై నమ్మకం. ఓపిక అంటే కష్టాల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం. ఓపిక అనేది మన జీవితాన్ని మార్చే గొప్ప శక్తి. ఇది మనకు విజయానికి దారి చూపుతుంది. ఓపిక శక్తి ఏమిటి? ఓపిక అంటే కేవలం వేచి ఉండడం కాదు, సహనం ప్లస్ పట్టుదల కలయికే ఓపిక. ఈ మూడు కలిసినప్పుడు మనలో ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది. ఓపిక వల్ల కలిగే ప్రయోజనాలు: విజయం సాధించడంలో సహాయం చేస్తుంది. ఓపిక ఉన్నవారు మధ్యలో వదిలిపెట్టరు. వారు చివరకు గెలుస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సాయపడుతుంది. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. మానసిక శాంతి పెరుగుతుంది. ఓపిక ఉన్నవారికి ఒత్తిడి, స్ట్రెస్ తక్కువగా ఉంటుంది. సంబంధాలు బలపడతాయి. ఇతరులను అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. ఎంత కష్టం వచ్చినా మనం తట్టుకుని నిలబడగలుగుతాం. బాంబు చెట్టు మొదటి కొన్ని సంవత్సరాలు బయటకు పెద్దగా ఎదగదు, కాని తర్వాత ఒక్కసారిగా వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా మన కష్టానికి ఫలితం రావడానికి ఓపిక అవసరం. ఓపిక లేకపోతే త్వరగా నిరాశ, తప్పు నిర్ణయాలు, అవకాశాల కోల్పోవడం. ఓపిక లేకపోవడం మన జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. చిన్న విషయాల్నుంచి పెద్ద సమస్యల వరకు తీసుకెళ్లగలదు. ఓపిక లేకపోతే వచ్చే సమస్యలు: త్వరగా నిరాశ చెందుతాం. చిన్న అడ్డంకి వచ్చినా మనం వదిలేయాలనే అనిపిస్తుంది. తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. తొందరపడి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు నష్టాన్ని కలిగిస్తాయి. కోపం మరియు ఆందోళన పెరుగుతుంది. ఓపిక లేకపోతే మనసు అస్థిరంగా మారుతుంది. విజయానికి దగ్గరగా వచ్చి కూడా వదిలేస్తాం. చాలామంది చివరి దశలో ఓపిక కోల్పోయే అవకాశాన్ని కోల్పోతారు. సంబంధాలు దెబ్బతింటాయి. ఇతరుల మాట వినకపోవడం వల్ల గొడవలు పెరుగుతాయి. ఒక విద్యార్థి చదువు మొదలుపెట్టి వెంటనే ఫలితం రావాలని ఆశిస్తాడు. కాస్త కష్టమనిపిస్తే వదిలేస్తాడు. ఇది ఓపిక లేకపోవడం వల్ల వచ్చిన నష్టం. ఓపిక అనేది సహజంగా రాదు. ఇది ఒక అలవాటు. క్రమంగా అభ్యాసం చేస్తే మనం ఓపికను పెంచుకోవచ్చు. చిన్న విషయాలతో ప్రారంభించండి. రోజువారీ జీవితంలో చిన్న చిన్న సందర్భాల్లో ఓపిక పాటించండి. ఉదాహరణకు, లైన్లో నిలబడేటప్పుడు, ట్రాఫిక్లో ఉన్నప్పుడు తొందరపడకండి. ఆలోచించి స్పందించండి. ఏ పరిస్థితిలోనైనా వెంటనే స్పందించకుండా కొన్ని సెకన్లు ఆగే ఆలోచించండి. ఇది మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. ధ్యానం, మెడిటేషన్ చేయండి. ధ్యానం మన మనసును శాంతంగా ఉంచుతుంది. రోజుకు 5-10 నిమిషాలు ధ్యానం చేస్తే ఓపిక పెరుగుతుంది. ఫలితాలపై కాకుండా ప్రక్రియపై దృష్టి పెట్టండి. వెంటనే ఫలితం రావాలని ఆశించకండి. మీ ప్రయత్నం, మీ కృషిపై దృష్టి పెట్టండి. చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ప్రతి చిన్న విజయం మీ ఓపికను పెంచుతుంది. సానుకూలంగా ఆలోచించండి. ఇది కూడా గడిచిపోతుంది అని మనసులో అనుకోండి. పాజిటివ్ ఆలోచనలో ఓపికను బలపరుస్తాయి. మీ మీద నమ్మకం పెంచుకోండి. మీ ప్రయత్నం తప్పకుండా ఫలితం ఇస్తుందని నమ్మండి. ఈ నమ్మకం మీకు ఓపికిపిస్తుంది. జీవితం ఒక రేస్ కాదు, ఇది ఒక ప్రయాణం. త్వరగా వెళ్లేవారు కాదు, సహనంతో వెళ్లేవారే గమ్యాన్ని చేరుతారు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈరోజు కాస్త ఓపిక పెంచుకుంటే మీ భవిష్యత్తు ఎలా మారుతుందో. కాబట్టి ఫ్రెండ్స్, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఆలస్యమైనా ఓపికను వదలకండి. ఓపిక ఉన్నవారికి సమయం తప్పకుండా ఫలితాన్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో చెప్పండి. మరిన్ని ఎలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జ్ఞాపకం పెట్టుకోండి, ఓపిక ఉన్నవాడు ఓడిపోడు, ఆలస్యంగా గెలుస్తాడు.